హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కావడంతో అనంతపురంలోని స్వామి వివేకానంద ఉద్యానవనానికి సరదాగా ఆడుకుందామని వచ్చాము. మా ఇద్దరు పిల్లలు అక్కడున్న ప్లేయింగ్ మిషన్స్ చూసేసరికి ఎగిరి గంతేశారు. ఈ రోజుల్లో జీవితం చాలా బిజీ అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడి, బాధ్యతలు, టెన్షన్స్ ఇలా మనకు తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. కానీ మన పిల్లల బాల్యం మాత్రం మన కోసం ఆగదు కదా. పిల్లల నవ్వులు చూస్తుంటే మనసులో ఉన్న టెన్షన్ అంతా ఎక్కడికో పోయింది. ఎంత బిజీగా ఉన్నా ఈ రోజుల్లో కొంత సమయం వారంలో ఒక రోజు మన పిల్లల కోసం కేటాయిద్దాం. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో ఆడుకుందాం, వాళ్ళతో కలిసి నవ్వుదాం. ఎందుకంటే డబ్బుతో చాలా వస్తువులు కొనగలం, కానీ పిల్లల బాల్యాన్ని మాత్రం కొనలేం. నిజం చెప్పాలంటే పిల్లలతో గడిపే ఆ చిన్న చిన్న క్షణాల్లో దొరికే ఆనందం మరెక్కడ దొరకదు. నిజానికి పిల్లలకు మనం ఇచ్చే సమయం వాళ్ళకు ఒక చిన్న ఆనందం మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో మిగిలిపోయే ఒక అందమైన జ్ఞాపకం. అందుకే ఈ సండే నా ఇద్దరు బుజ్జిబాబులతో కలిసి పార్కుకు వచ్చాము. వాళ్ళు పెద్దయ్యాక నాన్న మాతో ఆడుకునేవారు, మాతో కలిసి నవ్వేవారు అని గుర్తు చేసుకునేలా కొన్ని మంచి జ్ఞాపకాలు మనమే వాళ్ళకి ఇవ్వాలి. మీరు కూడా మీ బిజీ లైఫ్ లో మీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఖరీదైన బహుమతులు కాదు, మీ సమయం, మీ ప్రేమ, మీతో గడిపే క్షణాలు.